శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 11 మంగళవారం ధనుసు రాశిలో సాధారణంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున నక్షత్ర ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగే సమయంగా చెప్పుకోవచ్చండి. కొత్త ఆలోచనలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇక కుజ యొక్క ప్రభావం వల్ల ధైర్యం, కార్యశక్తి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే మంగళవారం కావడంతో హనుమంతుని యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి నామస్మరణ చేయండి. ఎర్రటి పువ్వులతో స్వామివారిని పూజించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. అవసరమైన వారికి కందులు లేదా ఆహారం దానం చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు. అదృష్ట సంఖ్య 3, 9. ఇక రేపటి రోజున ఉదయం సూర్యోదయం తర్వాత పూజకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సాయంత్రం హనుమాన్ ఆలయం దర్శనం చేసుకోవడం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ధనుసు రాశి వారికి రేపటి రోజున ధైర్యం, భక్తి, ఓర్పుతో ముందుకు సాగితే చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని నమ్మకం అండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ రాశివారు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా చాలా సానుకూలమైన ప్రయత్నాలు మరియు ఫలితాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయని చెప్పుకోవాలండి. రేపటి రోజున కొన్ని పరిణామాలు చూస్తూ నిజంగా ఇది నిజమేనా అని మీరే ఆశ్చర్యపోయేంతగా అయితే మంచి రోజులైతే రాబోతున్నాయని చెప్పుకోవాలి. అందువల్ల ఈ శుభ సమాచారం కూడా మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి. రేపటి రోజున ప్రశాంతమైన సమయం అన్నమాట. మీ జీవితానికి నిజంగా ఈ రాశివారు ఎవరైనా ఉన్నారో ఈ శుభవార్తలు అయితే మీ జీవితానికి ఎంత ముఖ్యమో మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ రాశివారు మీ యొక్క జన్మంతా ఎంతో ధైర్యవంతులని చెప్పుకోవచ్చండి. మీరు ఎంత కష్టపడిన పరిస్థితులు కూడా మీ ముందుకు సాగేవారు. జీవితంలో ఉన్నతమైన స్థాయికైతే చేరుకోవాలని మీ యొక్క అధికారులు శ్రమించేవారు. మీరు ఇప్పుడు ఇలాంటి ధైర్యవంతులని రాశి వారికి వచ్చే రేపటి రోజున భారీ శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఇవి మీ జీవితం వేగంగా మారిపోయేలా అయితే శుభ సూచనలు. ఇంక ఇదొకటే కాదండి, రేపటి రోజున మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఈ శుభ ఫలితాలు అయితే మీరు మరింత రెట్టింపు అవుతాయి. అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అందుకే రేపటి రోజున మీరు ఏమన్నా కొన్ని శుభవార్తలు అయితే ఒక్కొక్కటి మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన రోజని, ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవము, తమ నిర్ణయాలు తాము తీసుకోవడము, జీవితాన్ని తమ సొంత శ్రేయతో నడిపించుకోవడము వీరి యొక్క స్వభావం అని చెప్పుకోవాలి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు. మరియు ముఖ్యంగా ఇతరులు తమ జీవితంతో జోక్యం చేసుకోవడం కూడా అస్సలు నచ్చదు. వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతిగా ఉంటాయి. కేవలం మీ యొక్క కలవిడకడ అయితే కాదండి, ఇది కలలు మరియు శ్రేయస్సు కోసం శ్రమిస్తూ ఉంటారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఏ విషయం చూసినా వినినా నేర్చుకోవడంలో మీరు చాలా వేగంగా ఉంటారు. కొత్త టెక్నాలజీ కావచ్చు లేదా కొత్త పని కావచ్చు, చూడగానే అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలరు. వ్యూహాత్మకంగా ఆలోచించి లాభ నష్టాలను గమనించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మీ యొక్క బలం. ఇక ఈ రాశివారు సహజంగానే ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతుంటారు. వారి మాటల్లో ఎల్లప్పుడూ నిజాయితీ ఉంటుంది. కపటం, వంచన, నటన ఇలాంటివన్నీ కూడా మీకు రావండి. ధర్మం అయితే కాదు. అసలు వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించి అది సరైందనా లేదా అని గట్టిగా పరిశీలించి బుద్ధి వీరికైతే ఉంటుందండి. అందుకే సమాజంలో కూడా వీరు నెమ్మదిగా మంచి పేరు సంపాదించాలని గౌరవమైన స్థానం పొందుతారు. ఎవరైనా బెదిరించినా, ఒత్తిడి చేసినా వీరు వెనక్కి తగ్గేవారు కాదండి. ఇక ధైర్యంగా దూరంగా ఎందుకు సాగుతూ ఉంటారు. అసలు ఈ రాశి వారికి ఇంట్లో విలువంచి బయటకు తీసుకెళ్తే బాణం తమ లక్ష్యాల వైపు అయితే వేగంగా అయితే దూసుకుపోతుంటాయి. అలాంటి వ్యక్తులు అన్నమాట. కష్టాలు వచ్చినా తడబడరు. కష్టపడి తమ దారిని తాము సృష్టించుకుంటారు. వారి చిన్న ఏమిటంటే కోపం తెలివిగా రావటం, కానీ అదే వేగంతో వెంటాడే చల్లారిపోతుంది. వీరొక అసూయ పట్టము, కుతంత్రాలు చేయడము ఇవి రాశివారికి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం. వీరు ఒకే ఒక స్వభావం కలవారు. ఇతరులు కూడా ఎదగాలి, మా అందరికీ మంచి జరగాలని కోరుకునే మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు.
ఇక ఈ రాశివారు జీవితం మొత్తం మంచితనంతోనే సహాయంతో నిండిపోయి ఉంటుంది. ఎవరైనా కానీ వీరి యొక్క కష్టాల్లో ఉన్నవారని తెలిసినా వెంటనే ఆ వ్యక్తి ఏ సంబంధమైనా సరే వెంటనే ముందుకు వచ్చి చేయూతనివ్వడం అయితే, ధైర్యం చెప్పడము, అవసరమైతే తమ పరిధి దాటి అయినా సహాయం చేయడము, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి సహజ లక్షణాలు. వారి మనసు నిజాయితీతో నిండిగా ఉంటుంది. ఎవరితోనూ నటించడము, స్వార్థపూర్వకంగా వ్యవహరించడము, వెన్నుపోటు కొట్టడము వీరి యొక్క జీవితంలో అయితే అస్సలు ఉండవండి. అందుకే ఈ రాశివారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రాముఖ్యత, అభిమానము మరియు గౌరవం సంపాదిస్తూ ఉంటారు. వారి మాట, వారి హృదయము, వారి ఉద్దేశము సిద్ధమయ్యే ఉంటుంది. అందువల్ల చాలామంది వీరిని నమ్మి మిత్రులుగా అయితే భావించి గౌరవిస్తారు. ఇక ఈ రాశివారు స్వతంత్రంగా ఉండడం చాలా ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా చెప్పారంటే వెంటనే నమ్మే స్వభావం వీరికి లేదు. తాము ఆలోచిస్తారు, పరిశీలిస్తారు, నిజం ఏది అనేది అర్థం చేసుకొని వీరి యొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటుంటారు. అందుకే వీరిని మోసం చేయడం చాలా కష్టమండి. ఎంత తెలివిగా ఎవరైనా ఆలోచించినా వీరి ముందర ఆ కుట్రలు అయితే పనిచేయవండి. ఇంకా ఈ విషయం వీళ్ళ మంచి గుణాలు, వారి యొక్క ఎదుగుదలలు, వారి మంచితనం చూసి కొంతమంది అయితే అసూయపడుతుంటారు. కొంతమంది వెనక మాటలు మాట్లాడతారు, ఇంకొందరు కుతంత్రాలు కూడా చేస్తుంటారు. కానీ ఈ రాశివారిని చాలా చిన్నగా చేయడం వల్ల ఎవరి వల్ల అయితే కాదండి. ఎందుకంటే ఈ రాశివారు అడ్డంకులు వచ్చినప్పుడే మరింత బలంగా, మరింత తెలివిగా అయితే ముందుకు సాగుతూ ఉంటారు. వారు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యలో అదృష్టము, దైవానుగ్రహము, అంతర్గత మార్గము, ధైర్యము, ఈ మూడు కలిపి వారికి మార్గం చూపిస్తుంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా చివరికి గెలుస్తారు. అందుకే ఈ రాశి వారిని జీవితం యోధులు అంటారు. హృదయంలో మంచితనము, మనసులో ధైర్యము, ఆలోచనలు, తెలివి, ఈ మూడు ఉన్నంతకాలం వీరిని ఎవరు ఆపలేరండి. ఇక రేపటి రోజునైతే గ్రహాల సంచారం ఈ రాశి వారికి అద్భుతంగా అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. ప్రత్యేకించి రేపటి రోజున సూర్యుడు మరియు శుక్రుడు మీ యొక్క రాశిలో సంచరించడము మీ జీవితంలో కొత్త శుభదిశను అయితే ప్రారంభించబోతున్నారు. రేపటి రోజున ఈ రెండు గ్రహాల శత్రువులు కలిసినప్పుడు ఈ రాశి వారికి సహజంగానే శుభవార్తలు వరుసగా రావడం ప్రారంభమవుతాయి. ఇందులో మొదటి శుభవార్త మీ కుటుంబం మరియు వైవాహిక జీవితానికి సంబంధించింది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన చిన్న చిన్న తగాదాలు, అనవసరమైన ఉద్రిక్తులు, మనసు పట్టిన వాదనలు, వీరి యొక్క పదాలు ఇవన్నీ కూడా రేపటి రోజున దూరం అవుతాయి. మీ కుటుంబ వాతావరణం మళ్ళీ శాంతిగా అయితే సంతోషంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. పూర్వంలో ఉన్న అపార్థాలన్నీ తొలగి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి కూడా బంగారు సమయంగా మారొచ్చండి. వారి బంధం మరింత ముందు అయితే పడుతుంది, స్థిరపడుతుంది కూడా. ఇది రాత్రులు 6 కాదండి, ఇది శుక్రుడు యొక్క మీ రాశిలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. ఆర్థిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కుటుంబంలో ఆనందం, సుఖశాంతి పెరుగుతుంది. సారాంశంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ సంబంధాలు ప్రేమతో నిండి ఉంటాయి. మీ మనసుని సంతోషంతో నిండిపోతుంది. కుటుంబంలో ఉన్న శుభ వాతావరణం అయితే నెలకొంటుంది. ఇక రెండో శుభవార్త వృత్తి, వ్యాపార రంగం వారికి రేపటి రోజున ఈ రాశి వారికి కూడా వృత్తి రంగంగా అయితే, వ్యాపార పరంగా అయితే పెద్ద పాజిటివ్గా మార్పులు అయితే కనిపించబోతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్న అపార్థాలన్నీ, విభేదాలతో ఆలస్యము అవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ సమన్వయం అయితే సహకారం పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి. మంచి లాభాలు తీసుకొచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా మరింత శుభ సమయం అండి. మీ యొక్క కృషిని గుర్తించేలా అయితే పదోన్నతి, దీర్ఘకాలం జరుగుతున్న జీతం పెరుగుదల మరియు మెరుగైన స్థలానికి బదిలీ అవకాశాలు వస్తాయి. మీరు చేస్తున్న పనికి విలువ పెరుగుతుంది. మిమ్మల్ని నమ్మే, ప్రోత్సహించే పెద్దలు ముందుకు వస్తారు. అలాగే కొంతకాలంగా నిలిచిపోయిన గృహ సంబంధిత వ్యవహారాలు, ఇల్లు, స్థలం, ఆస్తికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా త్వరగా ముందుకైతే మీకు అనుకూలంగా మారతాయి. ఇక మూడో శుభవార్త అయితే ఆకస్మిక ధనలాభం. ఇది ఈ రాశి వారికి అత్యంత శుభమైన భాగం. ఈ సమయంలో రేపటి రోజున అనుకోని విధంగా అయితే ధనలాభం కలుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలు వస్తుంటాయి. షేర్ మార్కెట్లో కూడా అనుకూలమైన ఫలితాలు మారవచ్చు. ఎదురు చూస్తున్న డబ్బులు, బకాయిలు అన్నీ కూడా రేపటి రోజునైతే నిలిచిపోయిన లాభాలు ఇవి కూడా అయితే మీ చేతిలోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందండి. పూర్వీకుల యొక్క ఆస్తి వివాదాలు, చాలా కాలంగా మీకు సమస్యలు అనుకూలంగా అయితే పరిష్కారం అవుతాయి. దూరంగా ఉన్న స్నేహితులు, బంధువులు కూడా రేపటి రోజునైతే మీకు సహాయం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఆర్థికంగా మీకు ఒత్తిడులు అయితే పూర్తిగా తగ్గుతాయి.
రేపటి రోజున ఉన్నత స్థానం పొందడానికి మంచి అవకాశాలు వస్తాయండి. ఇక రేపటి రోజునైతే కుటుంబంలో సంతాన యోగం, పిల్లల చదువు, కెరీర్ విషయంలో ఇలాంటివన్నీ ఘన విజయాలు సాధిస్తారు. ఇక రేపటి రోజునైతే శుభవార్తతో ప్రభావంతో జీవితంలో అయితే చాలా కాలంగా ఎదురు చూసిన మార్పులు మొదలవ్వడం అయితే ముందుకు సాగుతుంది. మీ యొక్క కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహిస్తే విజయం తప్పకుండా అయితే మీ పాదాలు తాకుతుంది. ఇక ఈ రాశి వారు శుభ ఫలితాలతో ఇంకా రెట్టింపు కావాలనే మీ యొక్క కోరిక అయితే శుభమైన పరిహారాలు చేస్తే ఖచ్చితంగా ఈ రాశి వారికి అన్నీ కూడా అనుకూలమైతే ఉంటుందండి. దేవుడు మీకు మరింత అనుగ్రహం సంపాదిస్తాడు. ప్రతి గురువారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీకు బృహస్పతిని అత్యంత ఆకట్టుకునే రంగు. ఇది మీ యొక్క శాంతిని, శుభాన్ని, ఆర్థిక స్థిరతత్వాన్ని అందిస్తుంది. మీ దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి లేదా రేపటి రోజున సాయిబాబా మందిరం కూడా మీరు దర్శిస్తే మంచి ఫలితాలు అయితే పొందవచ్చు. ఇక మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.